मैं आप सबको बताना चाहता हूं कि आज का दिन बहुत खास है. సోనూ సూద్ అనగానే మనకి కోవిడ్ టైంలో ఎంతో మందికో ఇతను చేసిన సేవలు ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. అవి ఎంతలా అంటే రియల్ హీరో కాదు సోనూ సూద్, రియల్ హీరో అని పిలిచేవారు. మన పెద్దలు చెప్పేవారు, పేరు సంపాదించుకోవడం అనేది చాలా ఏళ్ళు పడుతుంది, కానీ అదే పేరు పోగొట్టుకోవడం ఒక్క నిమిషం చాలు అని. సరిగ్గా అదే ఇప్పుడు సోనూ సూద్ విషయంలో జరిగింది. ఈ విషయంలో సోనూ సూద్ చాలా మంది నెటిజన్స్ చేత తిట్లు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతలా జనాలు సోనూ సూద్ ని తిట్టిపోస్తున్నారో పూర్తిగా క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ ఇష్యూ కన్వర్ యాత్ర. ఈ యాత్ర ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లో ఈ మాసంలో శివుణ్ణి దర్శించుకునే ఆచారం ఉంది. ఎంతో మంది కాలినడకన వెళ్లి శివుణ్ణి దర్శించుకుంటారు. ఇలా కాలినడకన వెళ్లే భక్తులు దారిలో సాత్విక ఆహారం మాత్రమే తింటారు, పూర్తిగా శాకాహారం అన్నమాట. కాలినడకగా వెళ్లే భక్తులకి మెరుగైన మరియు శుభ్రమైన ఆహారం అందేలాగా అక్కడి గవర్నమెంట్ కాలినడకన వెళ్లే దారిలోని హోటల్స్, దాబాలకి పండ్లు అమ్మేవారిని, ఏవైనా ఆహార పదార్థాలు అమ్మే ప్రతి షాప్ బయట వారి హోటల్ పేరు ఇంకా యజమాని పేరు రాసి పెట్టాలి అనే జీవో అనగా గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కానీ కొందరు ఇది ముస్లింకి వ్యతిరేకంగా ఈ జీవో వేశారని, మేము ఆహారం హలాల్ చేస్తామనే ఇలా చేస్తున్నారని వ్యతిరేకిస్తున్నారు. ఆహారంలో ఉమ్ము వేయడం హలాల్లో భాగమని కొందరంటే, మీరు ఉమ్ము వేసిన ఆహారం మేము డబ్బులు పెట్టి తినడమేంటి అని వాడి వేడి చర్చ జరుగుతున్న టైంలో సోనూ సూద్ ట్వీట్ నిప్పుల్లో పోసిన పెట్రోలా పరిస్థితి అయింది. శబరి కొరికి ఎంగిలి చేసిన పండ్లు రాముడు తినలేదా, అహింస ద్వారా హింసను ఓడించవచ్చు సోదరా అంటూ ట్వీట్ చేశాడు. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది. ఈ ట్వీట్ కి హిందువుల నుండి భారీగా వ్యతిరేకత వచ్చింది. హలాల్ అని తినే ఆహారంలో ఉమ్ము, అవి ఇతరులకి అమ్మడం, దానికి మీరు సమర్థించడం ఏంటి? మీరు రియల్ హీరో అనుకుంటే ఇలా ఒక్క మతానికే సమర్థించడం ఏంటి? సరే, కాసేపు మతాన్ని పక్కన పెడితే ఎవరో ఉమ్మిన ఆహారం మీ పిల్లలకి, అమ్మా నాన్నలకి తినేందుకు ఇస్తారా అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది సోనూ సూద్ పై కొన్ని మీమ్స్ కూడా వేస్తున్నారు. సోనూ సూద్ ఇలాంటి ట్వీట్ చేయడం చాలా మందికి నచ్చలేదనే చెప్పాలి. ఇంతకీ ఈ మ్యాటర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.